హాయ్ అండి, నమస్తే. నా పేరు శివ. నేను ఒక 18 ఇయర్స్ నుంచి ఒక కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా, ఒక అడ్మిన్గా డిఫరెంట్ కాలేజెస్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ని మీతో ఒకసారి షేర్ చేసుకుందాము. మీరు 10th నుంచి ఇంటర్మీడియట్కి మీ పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు ఎలాంటి చెకింగ్ ప్రాసెస్ చేసుకోవాలి, ఏ కాలేజెస్ అయితే సూట్ అవుతాయి, వీటన్నిటిని మీతో షేర్ చేసుకుందామనే ఒక ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాను. ఈ ఇంటర్ కాలేజెస్ గురించి మీరు అందరూ సెర్చ్ చేస్తూ ఉంటారు. నేను అనేది ఏంటంటే, చాలా కాలేజెస్లో దే ఆర్ ప్రొవైడింగ్ డిఫరెంట్ కోర్సెస్ ఫర్ ఇంటర్మీడియట్ ఓన్లీ. నాట్ ఓన్లీ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ వీటి గురించే కాదు నేను అంటుంది. ఆ పర్టికులర్ గ్రూప్స్లో కూడా కోర్సెస్ డిఫరెంట్గా ఉంటాయి. ఇలా మనం చిన్నప్పుడు ఒక సినిమాకి వెళ్తే నేల టికెట్, బెంచి, కుర్చీ, బాల్కనీ అని చాలా రకాల, అంటే బేస్డ్ ఆన్ కంఫర్ట్ అండ్ ప్రైస్ మీద డిపెండ్ అయ్యి మనం టికెట్స్ తీసుకునేవాళ్ళం. అలానే అన్ని కాలేజీలు మంచియేనండి. వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతోనే ఒక కాలేజీని స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారనే దాని గురించి పక్కన పెడితే అది తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఒక పేరెంట్గా మన కిడ్కి నాలెడ్జ్ ఎంత ఉంది, మనకు ఎటువంటి కోర్స్, ఎటువంటి కాలేజ్ సూట్ అవుతుంది అనే డెసిషన్ పూర్తిగా తీసుకోవాల్సిన బాధ్యత పేరెంట్గా మీ మీదే ఉందండి. వీటి గురించి కొన్ని టిప్స్ చెప్తాను, మీరు ఆలోచించండి. మనీతో రిలేట్ చేసి మీరు ఒక కాలేజీని సెలెక్ట్ చేశారంటే అది నా ఉద్దేశంలో మిస్టేక్ చేసినట్లే. ఎందుకంటే ఒక 3 lakhs కడితే మంచి చదువు వచ్చిద్ది, లేకపోతే 1 lakh కడితే తక్కువ చదువు వచ్చిద్ది, లేదా 50,000 కడితే ఇంకా తక్కువ చదువు వచ్చిద్ది అనే ఒక ఆలోచనని ఫస్ట్ మీరు ఆపేయండి. మా కొలీగ్ వాళ్ళ సన్నని, వాళ్ళ పిల్లల్ని ఏదో పర్టికులర్ కాలేజీలో జాయిన్ చేశారు, అక్కడ 4 lakhs ఫీజు, మనం అంతకంటే వాళ్ళని తక్కువ జాయిన్ చేస్తే కొంచెం ప్రెస్టేజ్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటివి కూడా మీరు ఆలోచించడం ఆపేసేయండి. లేదు, అక్కడ ఏసీ క్యాంపస్ ఉంది, మా అబ్బాయిని ఏసీ క్యాంపస్లో జాయిన్ చేశాను, మీ అబ్బాయిని కూడా అక్కడ జాయిన్ చేశారా లేదా, ఇలా కంపేర్ చేసి మాట్లాడటం ఆపేసేయండి. అలానే ఏదో బ్రాంచ్లో టాప్ ఫ్యాకల్టీ ఉన్నారు, ఆ బ్రాంచ్లో జాయిన్ చేస్తే ఏదో మంచి రిజల్ట్స్ వస్తాయి, అలా లాస్ట్ ఇయర్ వాళ్ళకి బాగా రిజల్ట్ వచ్చింది, ఈ రిజల్ట్స్ని బేస్ చేసుకొని నేను ఆ కాలేజీనే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, ఇలాంటి ఆలోచనలు కూడా దయచేసి ఆపేసేయండి. అన్నీ కనుక్కుంటాం కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ మీ ఇంట్లో మీ పిల్లలు, వాళ్ళకి ఎలాంటి బేసిక్స్ ఉన్నాయి, ఎలాంటి నాలెడ్జ్ ఉంది, ప్రజెంట్ ఏ లెవెల్లో చదివితే వాడు కోపపోగలడు, వాడికి ప్రెషర్ ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, ఇలాంటివన్నీ మీరు ఒకసారి మీ పిల్లల్ని బాగా జడ్జి చేయడం నేర్చుకోండి ఫస్ట్. అలానే మీకు తెలిసిన ఫ్యాకల్టీ ఎవరైనా ఉంటే ఫస్ట్ వాళ్ళతో పర్సనల్గా మీ పిల్లల్ని వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి, అసలు మా వర్డ్ నాలెడ్జ్ ఎలా ఉందండి, ఒకసారి దేనికైతే సూట్ అవుతాడు, కొంచెం జస్ట్ కాసేపు ఎప్పుడైనా ఒక 1/2 hour టైం ఇవ్వండి, మా అబ్బాయిని ఒకసారి టెస్ట్ చేయండి అని అడగండి. నో ప్రాబ్లం, వాళ్ళు జెన్యూన్ రిజల్ట్ చెప్పొచ్చు, ఛాన్స్ ఉంది. బేసిక్స్లో ఎలా ఉన్నారు, ఏదైనా క్యాలిక్యులేషన్ పాటిస్తే స్పీడ్గా చేయగలుగుతారా లేదా. ఇప్పుడు మీరు అనుకుంటారు ఎంపీసీకి అయితేనే మ్యాథ్స్ అవసరం అని అనుకుంటారు చాలామంది. నేనేమంటానంటే, ఈవెన్ బైపీసీలో కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఉన్న న్యూమరికల్స్ సాల్వ్ చేయాలంటే వాడికి నెంబర్ సిస్టమ్ మీద, ఆల్జీబ్రా మీద మంచి గ్రిప్ ఉండాలి. అలాంటి వాళ్ళే కొన్ని ర్యాంక్స్ని కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది. అలానే అసలు ఏ స్టాండర్డ్లో ఉన్నాడు, ఫైనల్గా ఒక అవుట్లుక్ వస్తుంది కదా మన స్టూడెంట్ ఏ స్టాండర్డ్లో ఉన్నాడు. 10thలో మీ బాబు, మీ పాప ఆ పర్టికులర్ స్కూల్లో టాప్ 5 మెంబర్స్లో ఉన్నారు, టాప్ 10లో ఉన్నారు అని మీరు మా వాడిని ఐఐటీలో జాయిన్ చేస్తే చదివేస్తాడు, ఇలాంటి కొన్ని ఆలోచనల్లో మీరు ఉంటారు. కానీ మీరు కంపారిజన్ చేసేటప్పుడు మీరు కన్ఫామ్గా ఏ ఐఐటీకో, మెయిన్స్కో వెళ్ళాలి అనుకుంటే నేషనల్ వైడ్ కాంపిటీషన్లో మన పిల్లోడు కోపపోగలడా లేదా అక్కడ బాగా చెక్ చేసుకోవాలి. అలానే ఓకే, అసలు మన స్టూడెంట్కి టాలెంట్ ఉంది లేదు, ఏదో ఒక జడ్జిమెంట్ అవుతుంది కదా. టాలెంట్ ఉందనుకుందాం, టాలెంట్ ఉంటే సరిపోతుందా? ఐఐటీలో ర్యాంక్ రావాలి, మెయిన్స్లో ర్యాంక్ రావాలి, లేకపోతే ఎంసెట్లో టాప్ ర్యాంక్ రావాలి, ఓన్లీ టాలెంట్ వర్కౌట్ కాదు. ఆ స్టూడెంట్ కంప్లీట్ కమిట్మెంట్తో మార్నింగ్ టు ఈవినింగ్, అంటే ఎవరో ఒకరు గైడ్ చేసి, అరే నువ్వు చదవరా, నువ్వు కూర్చో, చేస్తేనే పని అయిద్ది, చదువుకో అని ఎవ్వరూ చెప్పకుండా తన బుక్ దగ్గర కూర్చోగలిగే కమిట్మెంట్ స్టూడెంట్కి ఉందా? ఉంటేనే మీరు ఆ టాప్ కోర్సెస్లోకి మీ పిల్లోడిని జాయిన్ చేయండి. అన్నీ ఆలోచించండి, టాలెంట్ ఉండాలి, అలానే కమిట్మెంట్ ఉండాలి, గ్రాస్పింగ్ పవర్ ఉండాలి. ఇందులో మీకు ఇంకా కొన్ని పాయింట్లు చెప్తాను. అనుకుంటున్నారు మీకు జేఈ అడ్వాన్స్ కావాలా, లేదు మెయిన్స్ కావాలా,
అక్కర్లేదండి. మాకు ఎంసెట్లో ఒక టాప్ ర్యాంక్ వచ్చేసి బిలో 10,000 వస్తే ఒక టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్లో మా ఊరు ఈ నియర్ బై కాలేజెస్లో టాప్ క్యాంపసెస్లో ఫ్రీ సీట్ వస్తే ఆల్మోస్ట్ చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో ఈరోజు 15 to 25, 30 lakhs వరకు మీరు డొనేషన్స్ పే చేయాల్సి వస్తుంది. అలా కాకుండా అదే ఫ్రీ సీట్ వస్తే టాప్ 10,000లో ఒక ర్యాంక్ వచ్చి ఫ్రీ సీట్ వస్తే అదే ఇంజనీరింగ్ కాలేజీల్లో మీ సన్ ఆల్రెడీ 15 to 30 lakhs ఎర్న్ చేసినట్టే. ప్లస్ అలాంటి కాలేజీల్లో సీట్ రావడం వల్ల మనకి క్యాంపస్ సెలక్షన్స్లో ఎంతో కొంత జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఏది మీరు ఎంసెట్కి వెళ్తారా, మెయిన్స్కి వెళ్తారా, అడ్వాన్స్కి వెళ్తారా అనేది నేను మళ్ళీ కంప్లీట్గా చెప్తున్నాను. ఇదంతా ఎవరి మీద డిపెండ్ అయ్యింది? మీ స్టూడెంట్ నాలెడ్జ్ మీద మాత్రమే డిపెండ్ అయ్యింది. లేదు అసలు ఇంజనీరింగ్ ఎందుకండి, ఇన్ని రకాల బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. అందులో ఏదో సింపుల్గా చెప్పుకుంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయినాక CUET అని ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది నేషనల్ వైడ్గా. ఆల్ సెంట్రల్ యూనివర్సిటీస్కి, IIITస్కి, NITస్కి, కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్కి, అన్నిటికీ ఆల్మోస్ట్ 200+ యూనివర్సిటీస్లో మీరు ఇంటిగ్రేటెడ్ BSc, హానర్స్ ఇన్ BSc కానీ, ఇంటిగ్రేటెడ్ MSc కోర్స్ కానీ చేయాలి. యూనివర్సిటీస్లో వీటిలో మీకు MSc చేసే ఛాన్స్ వస్తే దానికంటే ప్రివిలేజ్ ఏముందండి? సో అది అలా చేద్దామా? ఇలా రకరకాల కోర్సెస్. బట్ మీరు ప్రిపరేషన్ ఎలా ఉండాలి, మీ స్టూడెంట్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, మీ పక్కన మీ గైడెన్స్ ఎలా ఉండాలి. నాట్ ఓన్లీ కాలేజెస్ కాదు కదా, నేను ఒక పేరెంట్ గురించి, స్టూడెంట్ గురించి ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. మిగతా విషయాలు నేను మాట్లాడతాను. ఇవన్నీ థింక్ చేయాలి మీరు. ఇవన్నీ చేయకుండా ఏదో ఒక కాలేజ్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది, అలానే వాళ్ళకి ర్యాంక్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అయినాయి, అలానే వాళ్ళు సోషల్ మీడియాలో బాగా పబ్లిసిటీ చేస్తున్నారు. లేదు నేను గూగుల్ చేశాను, గూగుల్ చేస్తే సో కాలేజీ మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది అని జాయిన్ చేస్తే ఏమవుతుందంటే ఆన్లైన్లో షర్ట్ కొన్నామనుకోండి, అది ఒకసారి లూజ్ అవ్వచ్చు, టైట్ అవ్వచ్చు, లేదా సూట్ అవ్వచ్చు మన అదృష్టం బాగుంటాయి. ఇలాంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇదే కాదు, స్టూడెంట్ నాలెడ్జ్ని మించి, తన కెపాసిటీకి మించి కనుక మీరు గత స్పీడ్ ట్రాక్స్ ఉండే కోర్సెస్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే ఏమైందంటే ఒక మంచి బాల్కనీ టికెట్ తెలుగు స్టూడెంట్ కొనుక్కొని మలయాళం సినిమా చూస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. రీజన్ ఏంటంటే హై పెయిడ్ ఫ్యాకల్టీ వాళ్ళు చెప్పేది ఎప్పుడు చాలా డీప్ సబ్జెక్ట్ ఉంటుంది. బేస్ లెవెల్లో స్టూడెంట్ ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళకే ఆ సబ్జెక్ట్ రీచ్ అవుతుంది, లేదా అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా వీడికి తెలియదు. అలాంటి స్టూడెంట్ IIT కాదు కదా, ఎంసెట్లో కూడా 80,000 1 lakh ర్యాంక్ వస్తుంది. మనం అన్నీ బాగానే ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత కూడా ఇలాంటి అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి నేను ఫస్ట్ నుంచి నొక్కి చెప్తుంది ఏంటంటే అసలు స్టూడెంట్ నాలెడ్జ్ ఎంత ఉంది, అక్కడి నుంచి మనం వేయాల్సిన ఫస్ట్ స్టెప్. అది కనుక మీరు కరెక్ట్గా చేయగలిగితే మీరు ఫస్ట్ స్టెప్లో సక్సెస్ అయినట్లే. అలానే ఇప్పుడు కాలేజెస్లో, చాలా కాలేజెస్లో మా దగ్గర 2 track ప్రోగ్రామ్ ఉంటుందండి, 1.5 track ప్రోగ్రామ్ అండి, 1 track సింగిల్ ట్రాక్ ప్రోగ్రామ్ అండి అని అంటుంది. సరే ఎన్ని ట్రాక్స్ ఉన్నాయి అనేది పక్కన పెడితే మన స్టూడెంట్ ఎన్ని ట్రాక్స్ని ఫాలో అవ్వగలడు? సపోజ్ ఇప్పుడు కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. కెమిస్ట్రీ ఒకసారి వచ్చి స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ స్టార్ట్ చేస్తాడు ఫస్ట్ ఇయర్లో, ఆఫ్టర్నూన్ ఇంకోసారి వచ్చి ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తాడు. ఈ 2 చాప్టర్స్ని 2 track ప్రోగ్రామ్ కదా, అది మంచి మెయిన్స్ లెవెల్లో ఉంటుంది ఆ ప్రోగ్రామ్. ఈ 2 ట్రాక్స్ని బాగా డీప్గా డిస్కస్ చేస్తూ ఉంటారు, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మరి ఒకేసారి కెమిస్ట్రీలో ఉన్న 2 చాప్టర్స్ని మీ పిల్లలు బాగా చేయగలరా? పర్ఫెక్ట్గా 2 ట్రాక్స్ని ఫాలో అవ్వగలరా? ఒకసారి ఫిజికల్ కెమిస్ట్రీ చెప్తుంటారు, ఒకసారి ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్తుంటారు. ఈ రెండింటిని మీ స్టూడెంట్, మీ పిల్లలు కనుక బాగా చేయగలుగుతారు అని నమ్మకం ఉంటే ఆ స్పీడ్ ట్రాక్లో జాయిన్ చేసేసుకోండి. ఇలా మరి మీ స్టూడెంట్ రెండింటిని ఒకేసారి చేయలేరు అనుకుంటే 1.5 track ప్రోగ్రామ్ సూట్ అవుతుందా? చెక్ చేయండి, ఒక మంచి గైడెన్స్ తీసుకోండి. అసలు బేసిక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది థరోగా చెక్ చేసిన తర్వాత మీరు కోర్సుని సెలెక్ట్ చేసుకోవటం మొదలు పెడితే అంతటితో మీరు సక్సెస్ అయినట్టు. ఈసారి అసలు ప్రజెంట్ అసలు ఇంటర్మీడియట్ కాలేజీల పరిస్థితి ఏందనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. రైట్.